బైన్సా పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పచ్చకామాల వ్యాధికి మందును ప్రకృతి వైద్య నిపుణులు మందును ఇస్తున్నారు. అతను మనతో ఉన్నారు. అతనితో ప్రత్యక్ష ప్రసారం. చెప్పండి సార్. నా పేరు ముకుంద్ దేశపాండే. నేను ఈ 50 ఇయర్ నుంచి ఇస్తాను. మా తాత గారి అప్పుల నుంచి ఇస్తాం మేము ఇది. గత ఎన్ని సంవత్సరాల నుండి మా వైద్యులుగా అదే ఈ మందును మీరు ఎన్ని సంవత్సరాల నుండి 50 ఇయర్స్ నుంచి ఇస్తాము. మా తాత గారు, మళ్ళా మా ఫాదరు, మళ్ళా నేను. అంటే ఇప్పుడు ఈ వైద్యం ఇస్తున్నారు కదా, వైద్యం ఇచ్చే విధానం ఏంటి మరి? అంటే ఎట్లా ఇస్తారు? రైస్ అండ్ కర్డ్ లా మేము అవి మా మందు ఉంటది, అవి మిక్స్ చేసి ఇస్తాము. దాంతో అంత ఇవి తగ్గిపోతుంది. ఇవి బైన్సా చుట్టుపక్కల ఆవరణ ప్రాంతాలే వస్తాయా, లేకపోతే ఇట్లా మహారాష్ట్ర వివిధ జిల్లాలు? ఆదిలాబాద్, నిజామాబాద్, నాందేడ్, పర్భని అక్కడి నుంచి వస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ దూరంకి వెళ్ళి వస్తారు. అంటే ఇప్పుడు ఇచ్చిన కొన్ని రోజులకు మారిపోతుందా? వైద్యం ఇచ్చిన కొన్ని రోజులకు మారిపోతుందా మందుని ఇచ్చిన తర్వాత? లేకపోతే ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా పథ్యం అట్లాంటివి మనం చేయవలసి? అవి రోగం దీని మీద ఉంటది. అవి ఎక్కువ ఉంటే థోడం టైం పడుతుంది, తక్కువ ఉంటే ఒక 8 days లా తగ్గిపోతుంది. అది ఇప్పుడు పబ్లిక్ అనేది ఎంత మంది వరకు వస్తారు? సండే నాడు 100-200 వస్తారు. గురువారం ఒక 50 మంది వస్తారు. అంటే వీక్లీ వన్స్ టైం మీరు విజిట్ చేస్తారా? లేకపోతే నేను 100% సండేనే ఇస్తాను ఎక్కువను. గురువారం నాకు డ్యూటీ ఉంటుంది, దానికోసమే నేను ఉండను ఎక్కువ. ధన్యవాదాలు. ఓకే.